హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్స్. ఈరోజు మనము సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు సేమియా పాయసం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకోండి. ఆ కడాయి వేడెక్కిన తర్వాత అందులో పాలు మరిగించుకోవాలి. దానికోసం హాఫ్ లీటర్ వరకు తీసుకోండి. అది పక్కన పెట్టుకొని పక్కన వేరే కడాయి తీసుకొని అది స్టవ్ వెలిగించుకోవాలి. అది వేడికిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో నెయ్యి కరగాలి. కరిగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేపుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఇవి బాగా వేగాలి. ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అలాగే నేను ఇలా రోస్ట్ చేసిందే తెచ్చుకున్నాను. రెడీమేడ్గా దొరుకుతుంది. కావాలంటే మీరు మామూలు సేమియా తెచ్చుకొని అది రోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన పెట్టుకున్న పాలు మసులుతున్నవి. అందులో 250 గ్రామ్స్ వరకు షుగర్ వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే షుగర్ ఎక్కువగా వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత ఒక స్పూన్తో కలుపుకోవాలి. లేదంటే కింద అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా కలుపుకోవాలి అప్పుడప్పుడు, లేదంటే కింద అడుగంటుతుంది. ఇప్పుడు అలాగే రోస్ట్ చేసుకున్న సేమియా ఉంది కదా, అవి అందులో వేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న సేమియా అందులో వేపుకొని ఇది పాలల్లో మునిగేంత వరకు ఇలా స్పూన్తో అటు ఇటు అనండి. అటు ఇటు ఇట్లా మెల్లగా అనుకోవాలి. లేదంటే అది విరిగిపోయి మెత్తగా అవుతాయి. కొంచెం పైన కలర్ కోసం ఫస్ట్ వేసుకున్న నెయ్యి ఉంటుంది కదా, అందులో అది తీసి ఇందులో వేసుకోండి. కొంచెం కలర్ కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. పైన డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కావాలంటే ఇంకా పాలు ఇంకా ఎక్కువ తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కదా. ఇంకా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకో. ఇలా అయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది చిక్కగా రావాలి. కన్సిస్టెన్సీ చిక్కగా వచ్చింది. కొంచెం యాలకుల పొడి వేసుకొని ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాము. ఈ మాదిరిగా ఉంది. వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.